హలో అండి అందరికీ వేడి వేడి అన్నంలోకి పప్పు కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. రాయలసీమ స్టైల్లో మా అమ్మ మా ఇంట్లో ఎర్రపప్పు ఎలా తయారు చేస్తుందో నేను ఈ రోజు మీకు కూడా తయారు చేసి చూపిస్తాను. ముందుగా కుక్కర్ తీసుకొని గ్లాస్ కందిపప్పు వేసి 2 సార్లు కడిగి 2 లేదా 2.5 గ్లాసులు నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల గ్యాస్ ఫామ్ లాంటిది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద టమాటోలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న ఆనియన్ ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే కొంచెం నూనె వేసుకొని పప్పును 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు వేసి అలాగే కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. మామూలుగా పప్పుతో పాటే చింతపండు వేస్తారు అందరూ, కాకపోతే మా కందిపప్పు మా వాటర్ కి ఉడకదు, సో అందుకని నేను లాస్ట్ లో వేస్తాను చింతపండు. ఇప్పుడు చింతపండు కూడా మనకి మగ్గిపోయింది. కొంచెం ఉప్పు వేసి మెదుపుకుందాము. ఎర్రపప్పు అంటే మీరు మైసూర్ దాల్ అనుకున్నారు, కాదండి, మేము కారం వేసి చేసేదాన్ని ఎర్రపప్పు అంటాము. సో ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద కుండ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో మెదుపుకున్న పప్పు వేసుకొని కలుపుకోవడమే అండి. ఓకే అండి, బాయ్.